చేయడంటే ఆయన ఆకలిగా ఉంచడండి. భక్తిహీనుని ఆశను భంగము చేయను. బద్ధకముగా పనిచేసేవాడికి వాడు ఏమవుతాడట? దర్దుడండి, మహాదర్దుడు. ఆ దర్దం ఎంత చెప్పలేని దర్దుడు. బద్ధకంగా లేసేవాడు చాలా దర్దుడు. దేవుడు పనిచేసేవాడు ఏమన్నాడు ఆయన? ఆకలిగా ఏమి ఉంచనంటున్నాడు ప్రభు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సామెతలు అంతా చదువుకుంటే బుద్ధి లేని వాళ్ళ గురించి చెప్పుకుంటారు. బుద్ధి జ్ఞానం నేర్పిస్తుంది సామెతల గ్రంథం. కీర్తనలో పాటలు పాడేస్తారు, ప్రకటన రాకడ చూపిస్తుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట సామెతల 10వ అధ్యాయము అలాగే 3వ వచనం దేవుడు చెప్తుంది ఏంటంటే, ఇక్కడ నీతిమంతుడు ఏం జరుగుతుందంటే ఆకలిగా ఉంచడండి ప్రభు. ముందు మనం తినే ఆహారం ఏంటో తెలుసా? దేవుడి వాక్యాన్ని తెల్లవారుజాము లేసిన దేవుడు ఆ వాక్యాన్ని మనం ఆహారంగా తినాలి. అప్పుడు మనలో దరిద్రత ఉండదే ఉండదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ బుద్ధిహీనుడు ఉంటాడు. అంటే దేవుడి పని మనం చేయకపోయినా మనకు అన్ని కూడా దేవుడు చేస్తాడని ఉంటారు కదా. వాళ్ళ పని ఏమన్నాడైనా దరిద్రులు. టయానికి లేగాలి, మనం లేసేటప్పుడు టయానికి లేవాలి. అతికిన ప్రభు పెట్టెలు పోలిసాడు, గడ్డి కూడా పోలిసాడు. అవన్నీ కూడా బెస్ట్ మీద అన్నారు ప్రభు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మీకు ఈ మాట ఎందుకు తెలియపరుస్తానంటే, సండే అనేక జనులు దేవుడు ఈ రోజు మాతో ఏం మాట్లాడుతున్నారు అని వచ్చారు కదా. మీరు వచ్చిన వాళ్ళు సంఘాలకు చాలా మంది అనుకుంటారు. వారు కూడా ఈ రోజు మాతో దేవుడు చోటు ఏం మాట్లాడతారు అనుకోవాలంటే తెల్లారుజాము లేసి సండే వస్తామనగా అర్ధరాత్రి అలా మనం ఏం చేయాలి? ప్రభుని అడగాలి. అయ్యా మాతో ఈ రోజు మా చోటుగా మాతో ఏమి మాట్లాడతాడు. బద్ధకస్తులుగా ఉండకూడదండి దేవుడి దగ్గర. మన స్వామి వల్లే ఉండకూడదండి. నేను యూట్యూబ్లో చూస్తున్న వారికి కూడా కొంచెం తెలియపరిచిన మాట ఏంటంటే, నేను ఈ గ్రామంలో మన ఉప్పలపాడి గ్రామంలో ఎంత విగ్రహారాధన చేస్తుందని అందరికీ తెలుసు. అలాగనని నేను ఏమి ఏ గ్రంథాన్ని నేను చిన్నపచ్చి చెప్పుకోలేదు. కానీ మరి దేవుడు మహాకృపను బట్టి నన్ను కావాలని కోరుకున్న దేవుడు మన యేసు వారు నాకు కనిపించి మాట్లాడి నా పాపాలు కడిగిన దేవుడిని పట్టుకుని అమ్మడించాను. కానీ అర్ధరాత్రి వేళ ప్రార్థన ఇప్పుడు నేర్చుకున్నాను. అప్పుడు ఆ ఒక విగ్రహారాధనలో కూడా నేను నిద్ర ఉండలేదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు ఏమని, ఏమి అప్పుడు వాళ్ళ నిద్ర ఉండలేదు, ఇప్పుడు ఈ నిద్ర ఉండలేదు. మీకు ఏమని అర్థం ఈ మాట? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 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 ఎందుకు మాట చెప్తున్నానంటే దేవుడు పెట్టారా, అప్పుడు వాళ్ళ నిద్ర ఉండలేదు కదా, మీరు ఏం సంపాదించారని అడగండి. అడగండి, తప్పే ఏమి సంపాదించారు. మరి ఇప్పుడు ఈయన నమ్ముకున్నారు కదా, ఇప్పుడు ఏం సంపాదించారని అడగండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేను సంపాదించింది 3 సంఘాలు, 3 సంఘాలు, అలాగనే అనేక జనులని రక్షించుకున్నాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నేను రక్షించబడ్డాను, అనేకని రక్షిస్తున్నాను. నేను వాళ్ళు నా వలన కాదు ఇది జరిగేది, నా తండ్రి వలన. మీకు మాకు ఉన్న ఒకే ఒకడు యేసుక్రీస్తు వారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు అనేవారు ఆ రాత్రి ఈ రాత్రి లేదండి, వీళ్ళందరినీ వచ్చి చేస్తానని. ఎందుకు మాట చెప్తానంటే, ఎందులో ఉన్నా మనం ఏం చేయాలంట? బద్ధకస్తులుగా ఉండకూడదు. కాకపోతే ఫలాలు ఎందులో తిన్నాను నేను? యేసుక్రీస్తు వారి జగ తిన్నాను. ఇంతకీ యేసుప్రభువుని నమ్ముకుంటే మీకు ఫలాలు వచ్చాయంటారు కదండి అని ఎవరైనా కామెంట్ పెట్టచ్చు, ఏదో లేని మాట పెట్టచ్చు. కానీ ఫలాలు దేవుడు చెప్పారు, మనకు కావాల్సిన ఈ భూమి ఎంత సంపాదించుకున్నాను కాదు, కానీ నా ఫలాలు ఏంటంటే దేవుడి రాజ్యాన్ని చేరడానికి కొందరిని రక్షిస్తున్నాను, దైవ సేవకులతో రాజ్యాన్ని ఆశపడ్డాను. రెండోది నాకు కావాల్సిన మాట ఏంటంటే, ఇక్కడ నేను సంపాదించుకున్న ఆస్తి మీకు తెలియపరిచాను. రెండోది ఏంటంటే, నేను పరలోక రాజ్యంలో ఒక స్థలాన్ని కోరుకున్నాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ ఫలాలు అంటే మీకు ఈ తండ్రి దగ్గరికి వచ్చాక, యేసుప్రభు దగ్గరికి వచ్చాక ఏం ఫలాలు సంపాదించారు అని అడుగుతారు, తెలియదు వాళ్ళు కదా, వారి కోసం తెలియపరిచే మాట. ఏం ఫలాలు సంపాదించిన అంటే ఇక్కడ ఆత్మ సంపాదించిన ఫలాలు దయచేసి దేవుడు నాకు చూపించారు. రెండోది దేవుడు పరలోక రాజ్యంలో స్థలం అనే కృప ఇచ్చారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి మనం కూడా ఎంతో ఆసక్తి కలిగి ఆయన దగ్గరికి వస్తున్నాం కదా, మరి దేవుడు నీకు నాకు ఎవరు ఎందుకు మానంటారు చెప్పండి. ఇక్కడ ఫస్ట్ ఏమన్నారు, ఇక్కడ సామెతలు మీరు 10వ అధ్యాయంలో ఏమన్నారు? ఫస్ట్ నీతిమంతుడు ఆకలిగా ఉంచడు. నీతిగా మనం ఎప్పుడైతే ఉన్నామో ఆకలిగా అసలు ఉంచడండి, అస్సలు ఆకలి ఉంచడు ఆయన.
ఎంతో సమృద్ధైన ఆహారం ఏంటో తెలుసా? ఏ కలసం లేని ఆహారం ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యమే మనకి ఆహారం. జీవాహారం అంటే ఏమాహారం? జీవా ఆహారం. తేనె వంటిది, తేనె వంటిది. ఈ తేనె తాగి కక్కేవారి ఉండకూడదండి. దేవుడి దగ్గర తేనె తాగినప్పుడు మన తండ్రి మాటలు మనలో దాచుకుని మనం ఏం చేయాలి? మంది దగ్గర చెప్పాలి, ఇది తేనె తాగండి అని. అది తాగలేనట్టుగా తేనె తీసుకునేవాళ్ళకి ఏమంటారు? చేదు ఉంటుందో అనిపిస్తా లేదా? చెప్పండి, నిజంగానే చేదు ఉంటుందండి. తేనె చేదో దీపం స్వీటే కాదు, అందులో చాలా మధురము అయిన ఒక మధురం ఉంటుంది. ఎందుకంటే అందులో చాలా రకాల పువ్వుల నుంచి తీసుకొస్తారు. ఉంటుంది, చేదు ఉంటుంది, తీపి ఉంటుంది, అన్ని రకాలు కలిసి ఉంటాయి. అందుకని అది వైద్యులు ఏం చేశారు? అనేక రోగాలకి స్వస్థత ఉంటుంది అనేసి దాన్ని తీసుకుంటారు. అలాగే దేవుడి పరిశుద్ధ వాక్యం కూడా మనలో వచ్చిన రోగమైనా, బాధైనా, ఇబ్బందైనా, ఇరుకైనా, వ్యాధనైనా, రోగమైనా పోవాలంటే పరిశుద్ధ దేవుడి వాక్యములో మనం ఎదగాలి. ఆ ఫలాలు మనం తినాలి. అప్పుడు మన రోగాల్ని, మన ఇబ్బందుల్ని తీర్చుకోవాలి. పరిశుద్ధాత్మ ఈ భూమి మీద తీసుకుంటే మనకు ఆస్తులు వస్తాయండి, అంతస్తులు వస్తాయండి, ఇలా ఎవరు రావడం లేదు. ఎందుకు తెలుసు? ఆయనకి ఏమి ఇవ్వాలి, ఆయనకి తెలుసు. ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఇక్కడ బుద్ధిహీనుడు ఉన్నాడు కదా, బద్ధకస్తుడు ఉన్నాడు కదా. ఆ బద్ధకస్తుడు ఏం సంపాదించగలరు చూడండి. అక్కడ చదవండి. బద్ధకముగా పనిచేసేవాడు దరిద్రుడు అంటండి. వాడు ఉన్న ఇంట్లో దరిద్రమే. చెప్పండి, మీరు యూట్యూబ్లో చూసారా? ఒకటి మధ్యకాలంలో నేను నిన్నే చూసాను, రాజమండ్రిలో ఉన్నాడు. కానీ ఒక కన్న తల్లి తమ్ముడిని చంపేశారు, చూసారా? చూడలేదా? కామెంట్లు అంటే తినేసి 10 గంటలు ఎక్కువైపోయాడు. బలిసిపోయి ఇంట్లో కూర్చుండి వాళ్ళ తల్లిని తమ్ముడిని నరికి చంపేశాడు. వాడు బద్ధకస్తుడు, స్వామి. వాడికి తిండి సరిపడలేదండి. మా అమ్మ నాకు 18 రోజులు భోజనం పెట్టట్లేదు చెప్తున్నాడు. రెండోది, అలా దెయ్యాలండి. మా అమ్మ ఒక దెయ్యం, మా తమ్ముడు ఒక దెయ్యం అండి వెళ్ళి చెప్తున్నాడు. ఇద్దరిని చంపేశాడు, పొడిచి చంపేశాడండి చెప్తున్నాడు. మరి పొడిచి చంపేశాడండి. చంపేస్తాడు, కత్తి దొరికిలేదండి. సరే అయితే ఎందుకంటే దెయ్యాలండి లోపల. నాకు భయం వేస్తుందండి. పోస్ట్ మార్టం చూడరండి, దొంగనాటం వాడదంతా. నిజాన్ని కూడా చెప్పనా? వాడంతా ఇల్లు చెప్తున్నాడు, అడ్రస్ చెప్తున్నాడు, వాళ్ళ తల్లి పేరు చెప్తున్నాడు, తండ్రి పేరు చెప్తున్నాడు, వాళ్ళ తమ్ముడి పేరు చెప్తున్నాడు, వాళ్ళ పొలం చెప్తున్నాడు, అన్నీ చెప్తున్నాడు. కనుక వాడి దగ్గర ఏముందంటే స్వామి లాంటి గుర్తుంది. ఇంటికాడ బొజ్జు ఉంటున్నాడేమో, స్వామి వల్లే ఉంటుంటాడు, దుఃఖపోతులు తయారు ఉంటాడు. తల్లి పాపం వచ్చి గద్దించుండొచ్చు. ఆ గద్దించి వాడు ఏం చేసింది? వాడు ఒక దీపం ఏం చేసింది? మన పడుకోబెట్టి ఆయన బలిసిపోయి దీపం ఏం చేసింది? తల్లి తొమ్మిది చెప్పేసేలా చేసింది. దేవుడు ఎందుకు దేవుడు పెట్టారో చెప్తున్నారు మీకు. దేవుడు నమ్మిన ప్రతి వ్యక్తిలో కూడా మనం ఏం చేయాలి? దుష్టాత్మలో రాకూడదంటే నరుడు ఎంత తినాలో అంతే తినాలి. ఎంత మనం భూమి మీద ఎంతైతే ఉన్నదో అంతవరకు మనం అంత ఆస్తి సంపాదించుకోవాలి. లేకపోతే అంతకున్న వాహనానికి వచ్చాలి, లేకపోతే ఫ్లైట్ లో దిగాలి, లేకపోతే తిరగాలి, అలా కోరుకుంటాం. అలాంటి కోరుకులు కాదు. కానీ ఏ సీటది మనం ఎలా ఉండాలంటే ప్రార్థనా పనులుగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? ప్రార్థనా పనులుగా ఉండాలి. మనం ఎప్పుడైతే సోమవారం ఉన్నామో మనలో దుష్టుడు వచ్చేస్తాడు. దుష్టులు వచ్చేసి లిగు 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 అని కొట్టేననుకోండి, లేపలేపలేపలే అంటాడు. అంటారు లేదా? నీకు టైం అయిపోయింది, నువ్వు లేసుకో, మేము లేక అంటారా లేదా? ఎవరాళ్ళు ఏమని అడిగారు? వాళ్ళు ఎలా పోల్చారు చెప్పండి, చదవండి. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడు. ఇప్పుడు దరిద్రుడు మంచిగా చంద్రజీకి వెళ్ళిపోతాడు కదా. దరిద్రుడేనా? బయట తిరుగుతాడు, ప్రజలు తిరుగుతాడా? సెంట్రల్ జైల్లో తిరుగుతాడు. అందులో మమ్మల్ని ఇంకొక మనిషి ఆహారం వాళ్ళ అమ్మని తమ్ముని చంపేశారు కదా. పెద్ద పెద్ద సిప్పలతో ఇస్తారట ఆహారం తింటాడు కూర్చోడు. మంచినీళ్ళకి వెళ్ళరా పోమంటాడు కదా దెయ్యముడినా? చెప్పండి. నిజంగా దెయ్యం బట్టి వాడికి సైకో అని చెప్తున్నారు, వాడు మెంటలని చెప్తున్నారు. అయితే అవ్వచ్చు కాదని అనట్లేదు. కానీ అలాంటి మెంటన కొడుకుని తీసుకెళ్ళి కొంచెం సన్నిధిలో కూర్చోబెట్టారు. తల్లికి తండ్రికి ఈ విలువన్న ఒక ధైర్యంగా బతకచ్చు. లేకపోతే అలాంటి వాళ్ళ గురించి నిద్రపడేవాడు భయం కలుగుతూ ఉన్నవాడు కూడా. ఎందుకంటే నాలో దెయ్యం, నన్ను ఒక మనిషి వచ్చి వేరే అమ్మాయి రావట్లేదా, ఆవిడ కూడా ఏమని చెప్తుంది? పాస్టర్ గారు నాలో దెయ్యం ఉందండి, అందరికి వచ్చేస్తున్నాను నా దగ్గరికి. నాలోంచి ఏమంటుంది? నా రక్తం తాగేస్తుందండి అంటది కదా. ఒకసారి నాకు అది జ్ఞాపకం వచ్చింది. కానీ అమ్మాయి అంత సీన్ లేదు. కానీ ఏదేమైనా జాగ్రత్త కలిగి ఉంది.
ఆకలి ఉన్నా సరే కానీ దేవుడితో మనం ఉంటే నేను ఆకలిగా ఉంచాయి. అడుగులో శ్రమపడలేని ఉంచినా కానీ నేను ఆకలిగా నేను ఉంచాను. అసలు నేను ఆకాశ పక్షులు విత్తము పట్టులో దాచుకోవాలి. మరి నీకేమిచ్చాడు? శాస్త్రం బ్రతికించాడు. నాకు తెల్లారుజాము ప్రార్థన చేసినప్పుడు బాధ అనిపించింది. ఎందుకంటే మంచు ఎక్కువ కురిసింది కదా, చాలా మంచు. ఈ మంచుకి పెట్ల పాపం ఎంత తడిసిపోతాయి కదా, పాపం తండ్రి తడిసి కూడా లెగిసి అవి నిన్ను ఆరాధిస్తున్నాయ్యా. తడిసి కూడా పువ్వులు వికసించి ఒక్క రోజు పూసి పువ్వు ఎంత సువాసన నింపుతుందయ్యా. మరి సాయంత్రానికి పువ్వు రాలిపోతుందయ్యా. కానీ అంత సువాసన తెస్తుందంటే నీలో ఎంతో పవిత్రమైన ఆత్మ వాటిలో ఉందయ్యా. కానీ మాకైతే మనుషులు మా ప్రాణంలో శాస్త్రం నిలిచో కానీ నిలిచి ప్రార్థన చేయలేకపోతున్నామయ్యా అని నాకు చాలా మంత్రాలుగా ప్రార్థన చేసుకున్నాను. 2 గంటలు దేవుడి స్తోత్రం హల్లెలూయా. నేను ఎక్కువగా ఇలా గమనించుకుంటాను, అలా గమనించుకోవడం ఆలోచన ఎక్కువ నాకు. అందుకనే పరుపుల మీద ఏసీలోని 4 ఫ్యాన్లకి బొజ్జాలతో కాశ కొనుక్కోలేనా ఏంటి? నేను కొనుక్కోలేనా? క్షణంలో కొనుక్కోగలను. ఉన్నాయి కదా పాస్టర్ ఉన్నదాన్ని వాడుకున్నట్ట ఉన్నదన్నది వాడుకోవాల్సి. ఎందుకో తెలుసా? బొజ్జ పెట్టేస్తే రోగం వచ్చి రోగి అయిపోయి ఉన్నవాళ్ళు కూడా రోగులు చేసేస్తాను మన పైన. దేవుడి స్తోత్రం హల్లెలూయా. నేను రోగి పడుకుంటే సంఘం కూడా రోగి అయిపోతారు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. నేను లేచి తిరిగితే మీరు కూడా సిగ్గొస్తలేదా? మా పాస్టర్ గారు ఈరోజు రాజమండ్రిలో వెళ్ళారు. అక్కడ మెసేజ్ 7 గంటల మొదలు పెట్టేశారు. అక్కడి నుంచి మళ్ళీ మరిపాకు వెళ్ళారు. మరిపాకులో మెసేజ్ గురించి మళ్ళీ 12 గంటల నా దగ్గరికి వచ్చేసారు. అని మీకు ఏమనిపిస్తుంది? మళ్ళీ వారు మేము కూడా అంతా చక్కగా ఉండాలి, తల్లి నుంచి పిల్లలు అయిపోవాలి. దేవుడి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. దేవుడి బిడ్డలు ఇక్కడ వాక్యం చదివిస్తుంది. జాగ్రత్తగా కలిగి చూస్తే చూడండి, సోమవారం బుద్ధి లేని వాడి గురించి బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఏమంటాడు మనం? శ్రద్ధ గలవాడు ఏమైపోతాం? కోటేశ్వరుడు అయిపోతున్నాడు. మనం శ్రద్ధ గలవాడు ఏం చేయాలి? ప్రార్థనతో ఉంటాం. ఏ కోటేశ్వరుడు భూమి మీద పర్లోక రాజ్యాల ఈవిడ చెప్తుందండి. పర్లోక రాజ్యాల ధర్మం ఉందంట, ఒక సంఘాన్ని చెప్తుంది. అందుకని మీరు ఏం సంపాదించుకోకండి అంటారు. తెలియదు కదా. కానీ ఇక్కడ ఏదైతే చేయాలో అన్ని చేయాలి. తినండి, తాగండి, తీర్పించండి. మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చాను. 24 గంటల సమయంలో మీరు ఎన్ని గంటలు ఇస్తున్నారు దేవుడికి? ఉదయం తెల్లారుజాము గంట అంటే, మధ్యాహ్నం 1 గంట అంటే, సాయంత్రం 1 గంట ప్రార్థన చేసి పూజ చేశారని అసలు ఆ ప్లేట్లో భోజనం పెట్టినాక గంట చికెన్ బిర్యానీ తెచ్చి పెట్టాను. చూడండి, చికెన్ బిర్యానీ పెట్టి ఆ ప్లేట్లో పెట్టి గంట ప్రార్థన చేసినట్టు చేస్తారా? చెయ్యి. సరే, దాన్ని పట్టుబడతారు. తండ్రి మనకున్నప్పుడు భోజనం పెట్టేవాడు. ఈ రోజు ఎంతో మంది లేని వాళ్ళు వాళ్ళు కూడా దయచేసి అన్న మాట అన్నారమ్మా అంటే మీరు ధన్యులే. దేవుడి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. మీరు ధనవంతులే. దేవుడి స్తోత్రం హల్లెలూయా. మీరు ధన్యులే. దేవుడి స్తోత్రం హల్లెలూయా. ఎందుకు మాట్లాడుతున్నా తెలుసా? దేవుడు వాక్యం చేస్తుంది. ఇతరుల మీద ప్రేమిస్తే మీకు నేను ప్రేమ చూపుతాను. ఎవరు ప్రేమించాలి? ఇతరులను ప్రేమించాలి. అంటే నిన్ను వలే నీ పొరుగు వారిని కూడా నీవు ప్రేమిస్తేనే మనకు దేవుడు మళ్ళీ ప్రేమిస్తాడు కదా. ప్రేమించే కదా నువ్వు పనిచేసి దేవుడు పనిస్తాడు కదా. మన దేవుడు నమ్మకంగా ఉండాలి, దేవుడు దేవుడిగా ఉండాలి. అందుకని మన జాగ్రత్త కలిగి ఆయన ఎదుగువారు ఉండాలి. దేవుడి స్తోత్రం హల్లెలూయా. మీకు చెప్పబోతున్న వారు మనకు రాజమండ్రిలో మరి ప్రార్థన సిద్ధపడతా ఉండాలి. ఎందుకంటే వచ్చే నెల నుంచి మనకు అసలు ఖాళీ ఉండదు. ఈ నెలలో కూడా నాకు అసలు ఖాళీ లేదు. గృహాల వారి గృహాల సమయం అయితే ఇలా ఎలా నాకు ఉండగలగా మీరు కూడా మీ పని చెప్పట్టు మీరు కూడా వచ్చేయండి. ఇంటి పని చేసుకుంటున్నామండి. అయ్యండి షాప్ లేదు. దేవుడి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. పరిగెత్తాలి. నాకంటే ముందు మీరు నుంచి వచ్చి ఇక్కడ ఏమన్నాడు చూడండి, బుద్ధి బద్ధకస్తులు పక్కన పెడతాడు. ఇక్కడ నీతిమంతులకి మనకి ఏ ఒక ఆకలి లేకుండా మళ్ళీ లాస్ట్ వచ్చింది. మళ్ళీ మీకు 5 నుంచి మీరు ముందు ఏమంటారు? ఆయన యాసాకారణ మీరు యాసాకారమ కూర్చువాడు బుద్ధి గల కుమారుడు కోతకాలమందు నిద్రించువాడు. చూసారా? యాసాకారం ఏం చేయాలంటండి? సంపాదించుకోవాలా. ఏం సంపాదించుకోవాలి? ఓ పసుపులు పెడుతున్నారు. ఎక్కడికక్కడ మీటింగ్లు పెడుతున్నారా? మా పాస్టర్ గారే ప్రార్థన పెడితే వెళ్తాం. మా పాస్టర్ గారు చూస్తే మమ్మల్ని తిడతారు. పిచ్చసార్లు చెప్పకండి.
వెళ్ళండి. మన చర్చిలో ప్రార్థన లేదా? వెళ్ళండి. ఎక్కడ పెట్టుకుంటే అక్కడికి వెళ్ళండి. రూపాయికి వచ్చే మీరు బాధపడుతున్నారా? 100 రూపాయలు ఛార్జ్ పెట్టుకుని వెళ్తే భయపడుతున్నారా మీరు? దేవుడు మీరు వాక్యాన్ని మీరు వింటే మీకు సమృద్ధమైన ఆహారం గుప్పులు ఇప్పుతారు. దేవుడు స్తోత్రం. ఏ సేవకుడి నుంచి ఏ ఒక వరం ఉందో, ఏ సేవకుడి నుంచి ఏ మాట వస్తుందో, ఏ సేవకుడు ఏ వరం ఉందో అని మనం పరిగెత్తే వరకు ఉండాలి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నేనైతే ఏ రోజు ఎక్కడైనా కాంప్లైంట్స్ చూసానా ఈ మీటింగ్ ఎక్కడ తెలుసుకున్నాను, ఎవరు కూడా వెళ్ళిపోతున్నాను అంతే. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అందుకనే నాకు నూతన శక్తి, నూతన బలం వస్తుంది. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మా పాస్టర్ గారు చూస్తారు, లేదా మా పాస్టర్ గారు చూస్తారు, ఇలాంటి ఏమి మీరు మా శాఖను చెప్పద్దు. నేనేమన్నాను, మీరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొచ్చు. మన ప్రార్థన లేనప్పుడు ప్రతి చోటకి వెళ్ళండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ మన ప్రార్థనలో కన్న తల్లిగా మీరందరూ వచ్చి ఇక్కడ ఆరాధించబడాలి. అయ్యో మా తల్లి గారు మాకు ఉండాలి. అంతేగాని మళ్ళీ ఎక్కడో తీరుతాయి, ఎక్కడో బిర్యానీ తీసుకున్నామండి, లేకపోతే ఎక్కడో ఏది పెట్టాం, ఇలా అవసరం లేదు. మళ్ళీ వచ్చి మీరు సంఘంలో ప్రార్థనలో ఏకీభవించండి, సంతోషంగా ఉండండి. దేవుడి దగ్గర మన వాగ్దానం తీసుకున్నప్పుడు ఆయన ఇంకా హెచ్చించేటట్టు ఉన్నాడు. చూడండి ఇక్కడ ఇంకో మాట చెప్పండి. ఏం చేస్తాం? ఎండాకాలం ఏం చేయాలంటే మనం ఏం చేయాలమ్మా? యాసకాలం పంటనే కూర్చుకోవాలి. ధన్యుడు బుద్ధిగల కుమారుడు. యాసకాలం మీరు ఎప్పుడైతే పంటను దాచుకోలేదనుకో ఏం చేస్తారు చెప్పండి? వర్షాకాలం కూర్చుందండి ఎలా వస్తుంది చెప్పండి? మా భాషలో పడి చెప్పారండి. మా భర్తల్ని చేలోకి వెళ్ళి ఆ బర్రెలు దొరికి వెళ్ళి పాలు బాగా తీసుకుని ఆ తొక్కులు ఒక ఉండిలు వేసుకుంటాము. అలాగే ధాన్యం పండుతుంది కదండి, అది కొట్లో దాచి. ఇది కదండి నేను చెప్పింది, ఇది కాదు నేను చెప్పింది. దేవుడు వాక్యము ఎండాకాలం అంతా వచ్చి దాచుకోండి మీ హృదయంలో. మళ్ళీ వర్షాకాలం వస్తుంది కదా, వస్తారా? తినాలా మీరు? వర్షాకాలం చర్చికి రారేంటి? వస్తారు. ఒక సమయాన్ని ఆ ఒక వాక్యం తీసుకుని నెవరేసుకోండి అంటే దానికి అర్థం తెలుస్తుంటారా? వాక్యాన్ని పోగు చేసుకోమని అర్థం. అర్థమైందా? ఒక షాపు మనం తీయొద్దు. వర్షాకాలం వర్షాకాలం అండి, శీతాకాలం శీతాకాలం అండి, ఎండాకాలం ఎండాకాలం అండి. ఇంకొక మాట ఒక 14-15 మాట ఏమండి నేను పెళ్లి చేసుకున్నానండి, నేను ఎడ్లు కొనుక్కున్నానండి, ఏమండి నేనండి పొలం కొనుక్కున్నానండి, పిచ్చ సాగు చెప్తే ఆయనకి చాలా మంది అలా షాక్ చెప్పడం వల్ల మార్చుకుని వచ్చేస్తారు. అలా ఉండదు, జాగ్రత్తగా. మొదట్లో మనం ఎలా లాస్ట్ ఉంటే వేడి ఉండు, లేకపోతే చల్లగా ఉండు, నులివెచ్చని స్థితిలో ఉండదు. ఎవరైనా దేవుడి వాక్యం చదువుతుంది, బలమైన వాక్యాన్ని మీరు దేవుడు దాచిన మీరు బలమైన చేతిలో పాడమంటారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ చేతిలో ఇంట్లో నేను ఆ వీటి తీసి వేసుకోవచ్చు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పాను కదా ఇప్పుడు మీకు 2 పాములు తొక్కుని వెళ్ళిపోయిన బండితో నేను చెప్పినప్పుడు అవి ఏం చేసి రమ్మని పిలిచారు. రండి ఏమన్నా కావాలి, నేను వస్తున్నాను తెలుసు కదా, అడ్డుగా పడ్డాను పండుకున్నాను. అది వచ్చిందంటే దానికి చూసుకున్నాను అనుకో, అక్కడ మరిపాటలో అప్పటికే పాటలు వాడేస్తున్నారు, వాక్యానికి అని సిద్ధపడున్నారు. అక్కడికి వచ్చేవాడు ఎవరు అని తెలుసా మీకు? అందరూ అన్యులే. అక్కడికి వచ్చేవాళ్ళు అందరూ అన్యులే, ఉన్నవాళ్ళు ఇద్దరే విశ్వాసం. ఆ అన్యులు వచ్చేస్తారంటే రాత్రి నిద్రలేదని చెప్తున్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం అన్యుల గురించి వస్తే, మార్తా మరియా గురించి వస్తే, ఎక్కువగా లాజరు చనిపోయినప్పుడు ఎవరు బాగా బలపరచబడ్డారు అక్కడ? ఈయన కానానులు అభివృద్ధి చేసిన మెస్సియే కదా అన్నారు అన్యులు. మరియా దగ్గర కూర్చొని ఎవరు మాట్లాడినారు? మరియా మాట్లాడినారు. మరియా దేవుడి మాటలు చెప్పింది. అక్కడ కానానులు అభివృద్ధి చేసిన మెస్సియా ఈయనే కదా, పుట్టుకుట్టుకోవడం బాగు చేసింది ఈయనే కదా, ఈ లాజరు కూడా లేకపోతే నమ్మకం వచ్చింది. అర్థమైందా? మన క్రైస్తవ బిడ్డలు కనుక మనం చూసేది నా ఏమి చూస్తున్నారమ్మా? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ధ్యానం దిగట్టే మనం చెప్పండి సార్. ధ్యానం దిగట్టే మనం టైం ఎంత ఉంది? నిద్ర సమయమా ఇది? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగుగాక. ప్రతి ఒక్కరు కూడా బుద్ధి కలిగి ఆయనలో చక్కగా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. యాసకాలం పంట కూర్చుకోవాలి, వర్షాకాలం తినేవారు ఉండాలి, శాపం చెప్పేవారుగా ఉండకూడదు. దేవుడి వారిని ఎంత రోజులు దాచుకున్నంత మేలు. రాజమండ్రి జాషువా పట్టాభి గారు 5,50,000 70,000 లెక్క వచ్చింది ఖర్చు అయితే. కాకపోతే నిజంగా వారి యొక్క కుమార్తె మా బ్లెస్సింగ్ 8 నెలలు ఒక్క రోజు కూడా
నేను చెప్పాను, తల్లి రాకు ఎందుకు అలాగా అంటే అయ్యో మరి కోయి పిల్లలందరూ పాటలు పాడతారు కదా అంటే వాళ్ళకి నేను లేకపోతే ఎలాగా నేను అన్నీ నేర్పించాను అంటే స్టేజ్ ఎక్కేసింది, దిగేసింది, మరి డ్యాన్స్ చేసేసింది అందరితో పాటు మాతో పాటు. నిజంగా మనం ఏమంటారు చెప్పండి, దిష్టి తగ్గుతుందమ్మా నీకు. ఏం తగ్గుతుంది? దిట్టుబొమ్మ కట్టండి కొత్త ప్రెగ్నెంట్ పర్సన్ ఉంటే దిష్టి బొమ్మలు ఎలా ఉంటున్నాయి కోతులు చూసారు ఎక్కడైనా మీరు? బొమ్మలు ఇంటికి దిష్టి తగ్గుతుంది కోతులు పెట్టుకుంటారు పక్కకి నాలుగెట్టి అలాంటిదాన్ని ఇక్కడ కట్టాలి నీళ్ళు వస్తున్న వాళ్ళు ఉంటాయి. అది కాదండి, దేవుడి మందిరం పోతే దిష్టి తగ్గలేదు, దేవుడి మందిరం పోతే మోసం చేయదు. కుమార్తె సంతోషం వచ్చింది నాకు, ఎంత సంతోషంగానో ఎగిరిందండి. ఏ గడ్డి లేనోడు రమ్మంటే ఒకరు రాలేదు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. ఈ మాట ఎందుకు పలుకుతానంటే నాకు ఎంత ఇష్టమో ప్రార్థించే పెట్టాలంటే ఎందుకు తెలుసు, ఆయనలో కార్యాలు చూస్తున్నాను కనుక దేవుడి స్తోత్రం హల్లెలూయా. దేవుడు పెట్టారా అంత ధనాన్ని ఖర్చు పెట్టి ఆయన ఎందుకు పెట్టాలి? ఎవరి కోసం? అది పంట తిని దాచుకుంటారని, తినడానికి రావడానికి భర్త కష్టలు అయిపోయి ఉన్నారు కదా. అలాంటి వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు పనికిరాని వాళ్ళు. దేవుడు ఎవరన్నా బుద్ధిహీనుడు అన్నాడు కదా కదా. దేవుడే సర్వసృష్టికర్త దేవుడు, మనం సృష్టించిన దేవుడే నేను బుద్ధిహీనుడు అంటే మనుషులకి ఎలా అంటారు చెప్పండి? మన అలా వాళ్ళు దేవుడు పెట్టారు వచ్చాక పరిగెట్టాలి, గడ్డి వచ్చిందండి, లేకపోతే పెళ్లి అయిపోయిందండి, కానీ నేను తీసుకెళ్తానండి, లేకపోతే నా చిన్న బాబు కదండి మీ బాబు కానీ అందరూ చూసేస్తారండి, ఇలాంటి ఎన్ని శాఖలు చెప్తుంటారు. దేవుడి మధ్యలో ఎంత పడేస్తే అంత ధన్యత చెప్పు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. దేవుడు మహాకృపను బట్టి దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట మన హృదయంలో దాచుకోవాలి. దాచుకుంటే ఎంతో మంది దాచుకున్నట్టు దేవుడు ఎంతగానో కాపాడతాడు. దాచుకోకపోతే దోచుకుని కూడా ఒకటి తెలుసా మీకు? దేవుడి స్తోత్రం హల్లెలూయా. లేచి నిల్చోండి. దేవుడి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. దాచుకోకపోతే దోచుకుని కూడా వచ్చాడు నా పక్కకి. దేవుడి స్తోత్రం హల్లెలూయా. మనం ఎలా ఉండాలంటే దాచుకున్న వాక్యం దాచుకున్న వారు, లేకపోతే దొంగడు ప్రత్యేకించి పరిగెత్తాను, ఎంత పరిగెత్తాలంతా ఉత్సాహం ఉంటుంది. నేను అడుగుతున్నాను ప్రభుని, 3 ఇచ్చేవయ్య 3 పట్టణాలు ఎలా మనకి తెలుసుకో కదా, నువ్వు ఇంకా ఇంతే తిరుగుతాను. దేవుడి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఎందుకో తెలుసా, నా అవయవాలన్నీ కూడా చక్కగా పనిచేసేలాగా ప్రభు ఏర్పరుచుకున్నాడు. మిమ్మల్ని కూడా ఏర్పరచుకోవాలి కదా. అందుకని ప్రతి ఒక్కరు కూడా దేవుడిలో ఎదగాలని ఫలించాలి. సమయానికి దేవుడికి సమయాన్ని కూడా వ్యర్థంగా దేవుడితో ఎక్కువగా నిలవాలి. అలాగే యూట్యూబ్లో చూస్తున్న తమ్ముడు చెల్లి జాగ్రత్త కలిగినండి. ఎక్కడికెక్కడ సేవ పెద్ద పెద్ద మీటింగ్ ఎంతో ధనం ఖర్చు పెట్టి వస్తున్నారు. ప్రతి సంఘంలో ప్రతి ఒక్కరు వెళ్ళండి. మీ సంఘంలో ప్రార్థన సమయంలోకి వెళ్ళి అక్కడ చక్కగా ఆ ఆరాధన పాల్పంచండి. ఎంతో మరి ధనాన్ని ఖర్చు పెట్టి ఎంతో అలసిపోయి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు సేవకులు. మీకోసమే ఆ బాధ్యత తండ్రి ఇచ్చాడు కనుక ఆయన మంచి కూర్చున్నారు. అందరూ అందరూ నా రాజ్యానికి ప్రయాసపడిన సేవకులు మాట విని మీరందరూ ముందుకు సాగండి. మొదట్లో ఎలాగైతే ఉన్నారో అలాగే ఇప్పుడు కూడా ఉండండి. కనుక తల్లి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులు ప్రేమగలవండి దయగల వారికి స్తోత్రాలు. స్వామివారి బలి ఆ సృష్టిలో తెన్నడబడబడండి. మాకు మేము నాయన నీలో ఎదగాలి, ఫలించబడతండి. నీ దాసాలు ఏదైతే ఇచ్చేదండి అయ్యా, నీ పని చేస్తా నా పనులు చేస్తున్నప్పుడు అలాగే ప్రతి బిడ్డ మీరు బలపరచబడకూడదు ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లి కూర్చున్నదండి. ప్రార్థన ప్రార్థన చేసి కృపా చూపుకొని యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.